స్టూడియో వన్ న్యూస్ నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే సొంత గడ్డపై టీమిండియా విశ్వరూపం, మూడోసారి వరల్డ్ కప్ కొట్టిన భారత్. ఫుల్ హైలైట్స్. క్రికెట్ ప్రపంచంలో భారత్ మరోసారి తన జెండా పాతేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్ కావడం విశేషం. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ లో ఓపెనర్లు సంజు సంసాన్ మరియు అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సంజు సంసాన్ కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ కు పునాది వేశాడు. అతనికి తోడుగా యువ ఆటగాడు అభిషేక్ శర్మ 52 పరుగులతో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇక వన్ డౌన్ ప్లేయర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ కూడా 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి తన పవర్ ను చూపించాడు. చివర్లో శివం దూబే కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేయడంతో భారత్ 255 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయినప్పటికీ మిగిలిన బ్యాటర్లు ఆ లోటును కనిపించకుండా ఆడారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన స్పెల్ తో కివీస్ బ్యాటర్లను గజగజ వణికించాడు. కేవలం 15 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశాడు. కివీస్ బ్యాటర్లలో టీమ్ షీఫర్ట్ 52 పరుగులతో పోరాడినప్పటికీ మిగిలిన వారెవరూ భారత్ బౌలింగ్ దాటికి నిలవలేకపోయారు. అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి కూడా తలో 2 వికెట్లు తీసి న్యూజిలాండ్ ను 159 పరుగులకే ఆల్అౌట్ చేశారు. దీంతో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఈ విజయంతో టీమిండియా అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 3 సార్లు టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది. అంతేకాకుండా సొంత గడ్డపై వరల్డ్ కప్ నెగ్గి తన టైటిల్ ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న ఏకైక దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. మ్యాచ్ అనంతరం స్టేడియంలో భారత ఆటగాళ్లు సంబరాలు అంబరాన్ని తాకాయి. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం గ్యాలరీలో ఉండి జట్టును ఉత్సాహపరచడం అభిమానులను ఆకట్టుకుంది. మొత్తానికి టీమిండియా మరోసారి వరల్డ్ క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.